ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. ఇప్పుడు మనం ఈ మధ్య నవరత్నాల్లో విత్డ్రా చేసే వీడియోస్ ఏమీ పెట్టట్లేదని మెసేజెస్ పెడుతున్నారు. ప్రతిదీ విత్డ్రా చేసే వీడియోలు ఒకటి పెడితే సరిపోతుంది కదా, అన్నీ పెట్టాలా? అర్థమవుతుందా? అయితే ఈరోజు విత్డ్రా చేసే వీడియో ఒకటి చేస్తా. అది ఏంటంటే, నేను ఒక 1 వీక్ బ్యాక్ మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. ఏంటంటే, మనం ఈ బైనాన్స్ ఎలాగైతే ఎక్స్చేంజ్ వాడుతున్నామో అలాగే కాయిన్ డీసీఎక్స్ కూడా ఉపయోగించండి, రిజిస్టర్ అవ్వండి అని చెప్పాను. ఇప్పుడు కాయిన్ డీసీఎక్స్లో ఆల్రెడీ నేను రీసెంట్గా ఎప్పుడైతే మీ అందరికీ తెలియజేశానో అప్పటి నుండి నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనము కాయిన్ డీసీఎక్స్లో విత్డ్రా చేసినాయి అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేయటం అనమాట, అంతే కదా. మనం ఏదైతే మన సైట్లో విత్డ్రా చేస్తామో దాన్ని ఇక్కడ డిపాజిట్ చేస్తాం. చూడండి, ఇవన్నీ కూడా నేను కాయిన్ డీసీఎక్స్లో ఎప్పుడెప్పుడు డిపాజిట్ చేశాననేది డేట్స్తో సహా టైము డేటు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. 13th నవంబర్ ఎన్ని చేశాను ఆ ఒక్కరోజు? 1 2 3 4 5 6 విత్డ్రాస్, అంటే ఇక్కడికి 6 డిపాజిట్లు చేయడం జరిగింది మన సైట్స్ నుంచి. అలాగే 15th చేశాను, అలాగే 17th చేశాను, అలాగే ఈరోజు 18th. ఇప్పుడు జస్ట్ 10:15కి, ఇప్పుడు 10:20 అయింది కదా, 10:15 అంటే 5 minutes బ్యాక్ 3 USDT మనము ఇందులోకి డిపాజిట్ చేశాము. అలాగే ఇప్పుడు మరొకటి డిపాజిట్ ఇందులోకి చేద్దాం మన నవరత్నాల నుండి. BNB ఉంది కదా, మన BNB పాత సైట్ అనమాట. పాత సైటు తెలుసు కదా, మనకి 2 lakhs పాయింట్స్ వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. అదే కొత్త సైట్ అయితే 5 lakhs పాయింట్స్ వస్తేనే మినిమం విత్డ్రా చేయడానికి ఉంటుంది. ఇది 2 lakhs పాయింట్స్ కూడా మనం విత్డ్రా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర 2,63,057 పాయింట్స్ ఉన్నాయి. వీటిని మనం విత్డ్రా చేద్దాం, ఓకేనా. గేమ్స్ ఆడటం లైవ్లో పెట్టట్లేదు అని అంటున్నారు. గేమ్స్ ప్రతిసారి లైవ్లో పెట్టాలి అంటే ఒక్కొక్కసారి మనకి వెంటనే అయిపోతుంది గేము, ఒక్కొక్కసారి చాలాసేపు పడుతుంది, స్లోగా ఆడాలి. అంటే ఆ సైట్లో ఉన్న ప్రొసీజర్ ఆ టైంలో మనకి సైట్లో గేమ్ ఆడేటప్పుడు ఆ మూమెంట్ని బట్టి మనము త్వరగా ఫినిష్ చేయగలమా లేదు ఒక్కోసారి లేట్ అవుతుంది. అందువల్ల మీకు చాలా టైం తినేస్తుంది. గతంలో నేను పెట్టాను కదా, 1 hour 20 minutes వీడియోస్ కూడా ఉన్నాయి. అలాగే మినిమం 10 minutes నుంచి 15 minutes 20 minutes అలా కూడా మనం ½ an hour వీడియోలు కూడా. ఇదిగోండి, అలారం మోగింది చూసారా? ఇదేంటిది? నవరత్నాలకు సంబంధించి అలారం మోగింది ఇప్పుడు. అలాగా 24 hours నేను అలారం సెట్ చేసి పెట్టా. ఈ విషయం ఆల్రెడీ ప్రీవియస్ గత వీడియోల్లో మీ అందరికీ చెప్పడం కూడా జరిగింది. మీరందరూ ఒకసారి అలారం సెట్ చేసేసుకోండి. కనీసం డే టైం అయినా, అంటే నిద్రపోయే టైం కాకపోయినా మినిమం మనం మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ పడుకునే వరకు 1 hourకి ఒకసారి అలారం మోగేటట్టు ఆటోమేటిక్గా సెట్ చేసి పెట్టుకుంటే ఒకసారి అది గుర్తు చేస్తుంది. ఒక 2 minutes అటు ఇటుగా మనం ఏదైనా అర్జెంట్ వర్క్లో ఉంటే అది ఫినిష్ అవ్వగానే మనం ఈ నవరత్నాలు అనేది చేయడానికి వీలవుతుంది. ఓకే, అదొకటి. ఇప్పుడు కాయిన్ డీసీఎక్స్లో మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే, ఇప్పుడు బైనాన్స్ అనుకోండి, మినిమం ఇంతని ఎక్కువ టార్గెట్ ఇస్తాడు. అంటే విత్డ్రా మనం అందులోకి ఈ నవరత్నాల నుంచి విత్డ్రా చేసుకోవడం ఈజీనే, కానీ అక్కడ ఉన్న మనీని మనం ఆ USDTస్గా కన్వర్ట్ చేయడం కూడా ఈజీనే. కానీ ఆ USDTస్ని మన బ్యాంక్ అకౌంట్కి తెచ్చుకోవాలంటే మినిమం ఇంత ఉండాలి అనే ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది అక్కడ ఎక్కువ. అదే మనకి కాయిన్ డీసీఎక్స్లో అలా కాదు. 50 rupees అయినా సరే, మినిమం లీస్ట్ 50 rupees అయినా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి స్పాట్లో పంపించుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. అది ఎలాగనేది ఇప్పుడు మనం ఈ బైనాన్స్ది ఆల్రెడీ ఇది BNB కాయిన్ ఇప్పుడు మనకి 2,63,000 ఉంది కదా, దీన్ని విత్డ్రా చేస్తున్నాను. విత్డ్రా చేసిన తర్వాత దేంట్లోకి చేస్తాం మనం? ఇప్పుడు ఇది మన కాయిన్ డీసీఎక్స్లోకి చేస్తాం. ఈ కాయిన్ డీసీఎక్స్లోకి వచ్చిన తర్వాత దాన్ని మన బ్యాంక్ అకౌంట్కి కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తా. అంతకన్నా ముందు మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తా.
చూడండి 22,867 మన అకౌంట్లో బ్యాలెన్స్ ఇప్పుడు ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత అదే మన కాయిన్ డీసీఎక్స్లోకి వచ్చిన తర్వాత అది మన బ్యాంక్ అకౌంట్కి తీసుకొస్తాం. అందరూ గుర్తుపెట్టుకోండి, లేదా ఒకవేళ మర్చిపోతే మళ్ళీ వీడియోని బ్యాక్ తీసుకొచ్చుకొని రివర్స్ వచ్చి చూడండి. ఓకేనా? 22,867 మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మన అకౌంట్లో. ఇప్పుడు మనం కాయిన్ డీసీఎక్స్లో డిపాజిట్ చేయాలి. ఏంటిది? మన బిఎన్బి కాయిన్ డిపాజిట్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఎప్పట్లాగానే డిపాజిట్ అనేది ఇక్కడ కాయిన్ డీసీఎక్స్ గురించి ఇదే కదా మీకు ఫస్ట్ వీడియో చేస్తుంది చూడండి. ఇట్లా మనం కాయిన్ డీసీఎక్స్ యాప్ పర్ఫెక్ట్గా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యే వీడియోస్ చాలామంది ఎంతోమంది యూట్యూబర్లు మనకి కాయిన్ డీసీఎక్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలనేది తెలియజేయడం జరిగింది. సహజంగా ఇలాగ మనం ఎన్నో సైట్స్ ఇలాంటివి చేస్తుంటాం కాబట్టి వాస్తవంగా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఏ వీడియో చూడకుండా కూడా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళైతే ఏ వీడియోస్ చూడకుండా కూడా జాయిన్ అవ్వచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు. మినిమం కామన్ సెన్స్ ఉంటే చాలు. లేదు ఎవరన్నా తెలియజేస్తేనే మాకు అర్థమవుతుంది అని అనుకున్న వాళ్ళు తెలుగులో చాలామంది కాయిన్ డీసీఎక్స్ యాప్ ఎలా రిజిస్టర్ అవ్వాలనే వీడియోస్ చేస్తున్న యూట్యూబ్లో అవన్నీ చూసి తెలుసుకోండి. ఇప్పుడు మన కాయిన్ డీసీఎక్స్ పర్ఫెక్ట్గా రిజిస్టర్ అయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేశాక ఇలా వస్తుందండి. మన పాస్వర్డ్ అనేది ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాము. ఫింగర్ ప్రింట్ పెట్టి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఉంది. ఇక్కడ మనకు అక్కడ ఏముంటుంది? అసెట్స్ అని ఉంది మనకి బైనాన్స్లో. కానీ ఇందులో ఏముంది? కింద లాస్ట్ 5 ఆప్షన్స్లో కార్నర్లో పోర్ట్ఫోలియో అని ఉంది. దాన్ని ప్రెస్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏముంది? ఇక్కడ పైన ఓవర్వ్యూ, కాయిన్స్, ఫీచర్స్, ఫండ్స్, ఎర్న్ అని ఇలా ఉన్నాయి ఆప్షన్స్. వాటి కింద ఏముంది? ఐఎన్ఆర్ కాయిన్స్ అని ఉంది. ఐఎన్ఆర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కాయిన్స్ పేజీలో ఉంది. కాయిన్ పేజీలో ఏముంది? మన దగ్గర ఏమేమి కాయిన్స్ ఇక్కడ ఇంతకుముందు డిపాజిట్ చేసామో అవి చూపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఏముంది? డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డిపాజిట్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు కాయిన్స్ లిస్ట్ కనపడుతుంది. మనం ఏ కాయిన్ అయితే ఇక్కడికి తీసుకురావాలో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడానికి ఏం చేయాలి? మనం ఇక్కడ బిఎన్బి కదా, బిఎన్బి నేను ఇక్కడ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు బైనాన్స్ చైన్ కాయిన్ ఇక్కడ చూపించింది. దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత అందరూ శ్రద్ధగా చూడండి. ఓకే, BEP20 అడ్రస్ నెట్వర్క్ ద్వారా ఇక్కడికి తెచ్చుకోండి అని మనకి ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా, అక్కడ చూపిస్తుంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు, కాపీ సింబల్ ఇచ్చాడు కదా, కాపీ అని రాశాడు కదా, దాన్ని సెలెక్ట్ చేశా. అంటే కాపీ అయింది అడ్రస్. ఈ అడ్రస్ని మనము ఇప్పుడు మన బిఎన్బి సైట్లో ఇస్తున్నా. ఇందులో విత్డ్రా పేజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఇక్కడ కూడా మనకి అదే అడిగింది కదా, బిఎన్బి స్మార్ట్ చైన్ BEP20 అడ్రస్సే ఇవ్వమని అడుగుతుంది కదా. కాబట్టి అక్కడ కూడా మనము BEP20 అడ్రస్కి సంబంధించిన అడ్రస్నే కాపీ చేసాము. కాబట్టి ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేశాను. చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? ఇక్కడ మినిమమా మ్యాక్సిమం అని ఉంది. మ్యాక్సిమం ఉన్నది మొత్తం విత్డ్రా చేస్తున్నా. చేశాను. ఫీజు, ట్రాన్సాక్షన్ ఫీజు ఇక్కడ కూడా మనకి జీరోనే, ఏమీ ఎక్స్ట్రా ఏమి ఇవ్వక్కర్లా. ఓకేనా? మనం బైనాన్స్లో కనుక విత్డ్రా చేస్తే బిఎన్బి కాయిన్ ఎక్కడ ఫీజు ఏం పడదు, ఇందులో కూడా పడట్లా. ఓకేనా? ఇక ఇక్కడ కింద రైట్ మార్క్ వచ్చేసింది కదా మనకి గుడ్ ఫెయిర్ అనేది. ఓకే, ఇప్పుడు విత్డ్రా ఏమంది? సక్సెస్, యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అని పడింది కదా. కింద చూశారు కదా, ప్రాసెసింగ్ అని ఉంది. ఇది అక్కడికి వస్తుంది. ఇప్పుడు మన ఎప్పట్లాగా మన కాయిన్ డీసీఎక్స్లోకి వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏముంది? ఇంతకు ముందు చేసిన డిపాజిట్ USDT అని ఉంది. ఇంతకు ముందు అదే జస్ట్ 10:29కి ఇదిగోండి. ఇప్పుడు వచ్చింది, ఇదిగో వచ్చేసింది కదా 10:29కి ఇప్పుడు టైం చూసుకోండి. మన స్క్రీన్ రికార్డింగ్లో కూడా మీకు పైన సెల్లో టైం కనపడుతుంది, ఇక్కడ కూడా కనపడుతుంది. ఏమి మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయట్లేదు, మాయ చెప్పట్లేదు, అంతా జెన్యున్గా చూపిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇలా ఇక్కడ ఏమని వచ్చింది? డిపాజిట్ BNB వెరిఫైయింగ్ సెండర్ డీటెయిల్స్ అన్నది. అంటే వెరిఫై అవుతుంది, సెండర్ పంపిస్తున్నారు ఒకరు, ఆ పంపించే వాళ్ళ యొక్క డీటెయిల్స్ని వెరిఫై జరుగుతుంది అని చెప్పింది ఇక్కడ. ఆ వెరిఫై జరిగే క్రమంలో మనల్ని ఒక సెకండ్ వెయిట్ చేయండి. అలానే ఇలా వెయిట్ చేసిన తర్వాత ఈ వెరిఫైయింగ్ సెండర్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఏ కలర్లో ఉంది? మనకి కాషాయం కలర్లో, అంటే ఆరెంజ్ కలర్లో ఉంది దాదాపుగా. ఇది రెడ్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుండగానే రెడ్ కలర్లోకి వస్తాయి ఆ లెటర్స్. ఓకేనా? వెయిట్ చేయండి ఒక సెకండ్. వచ్చింది చూసారా?
సెండర్ డీటెయిల్స్ నీడెడ్ అన్నది. అంటే సెండర్ యొక్క డీటెయిల్స్ని అడుగుతున్నాము, అది ఇవ్వండి అని అడుగుతుంది. అడుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది, సెండర్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ కింద ఏమని ఉంది మనకి, ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ అని ఉంది. ఓకేనా, సబ్మిట్ డీటెయిల్స్ అనేది టచ్ చేసా. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ పైన బిఎన్బి రిసీవ్డ్ ఆల్రెడీ వచ్చింది. బట్ ఏమని అడుగుతుంది, ఆర్ యూ ది ఓనర్ ఆఫ్ ది డిపాజిట్ వ్యాలెట్ అడ్రస్. ఇప్పుడు ఏదైతే డిపాజిట్ చేస్తున్నావో ఆ అడ్రస్ అనేది నువ్వేనా ఓనర్ అని అడిగింది. ఎస్ కాబట్టి ఎస్, ఆల్రెడీ ఆప్షన్ అదే ఇచ్చింది. ఓకే, కింద ఏముంది, పర్పస్ అని ఉంది. అక్కడ ఒక ఆప్షన్ గుర్తు కూడా ఉంది యారో మార్కులాగా, దాన్ని టచ్ చేశా. టచ్ చేసినప్పుడు ఇక్కడ రకాలు అడిగింది. ఏమని అడిగింది, పర్పస్లో అంటే ఏ యొక్క ఉద్దేశంతో నీకు ఇక్కడికి CoinDCXలోకి ఎలా వస్తుంది, ఆ మనీ ఎవరు ఇస్తున్నారు, ఎందుకు వస్తుంది, నీకు ఎక్కడి నుంచి వస్తుంది అనే వివరాలు అడుగుతుంది. దానికి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చింది, ట్రాన్స్ఫర్ టు ఓన్ వ్యాలెట్ ఇన్ అదర్ ఎక్స్చేంజ్. నువ్వు వేరే ఎక్స్చేంజ్ నీకు సంబంధించిన దాంట్లో నుంచే తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నావా నీ యొక్క ఫండ్ని అని అడిగింది, అదొక ఆప్షన్. రెండోది ఏమడుగుతుంది, ఫ్రీలాన్స్ ఇన్కమ్. అంటే ఇప్పుడు మనము జనరల్గా ఉద్యోగం చేస్తే మనం ఇండియాలో కానీ ఎక్కడైనా మనకంటూ ఒక మనీ ఇస్తారు కదా, మన అకౌంట్కి అమౌంట్ పడుతుంది కదా. అలాగనే ఫారిన్ కంట్రీస్లో చాలా దేశాల్లో ఇప్పటికే బిట్కాయిన్ కాదు, క్రిప్టో కరెన్సీ అంటే ఇప్పుడు ఈ బిఎన్బి కానీ మనం చేస్తున్న అన్ని కాయిన్స్ క్రిప్టో కరెన్సీ కిందకు వస్తాయి. ఈ విధంగా అక్కడ పేమెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ కాయిన్స్కి సంబంధించిన పేమెంట్సే జరుగుతాయి, అవే శాలరీస్గా వస్తాయి, అవే పర్చేజింగ్. ఏదైనా ఒక షాప్కి వెళ్తే ఇప్పుడు మనకి ఇక్కడ గూగుల్ పే ఎలాగ క్యూఆర్ కోడ్స్ ఉంటాయో, ఫోన్పే క్యూఆర్ కోడ్స్ ఉంటాయో, చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో కానీ పెద్ద అప్డేటెడ్ దేశాలలో ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ అనేది యూనివర్సల్ మనీగా టర్నోవర్ అనేది జరుగుతుంది ఆల్రెడీ. కాకపోతే ఆ యొక్క అప్డేట్నెస్ అనేది ఇంకా మన ఇండియాకి పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పుడిప్పుడే మనకి ఈ క్రిప్టో మీద ఒక అవగాహన వస్తుంది. అయితే ఇక్కడ ఏమడుగుతుంది, ఫ్రీలాన్స్ ఇన్కమ్ అనంది. అంటే నీకేమన్నా జాబ్ చేస్తే నీకు సంబంధించిన ఇన్కమ్ వచ్చిందా ఇలాగా నువ్వు వర్క్ చేస్తే అని అడుగుతుంది, రెండో ఆప్షన్. నెక్స్ట్ ఏమడిగింది, గిఫ్ట్ అని అడిగింది. అంటే ఎవరన్నా నీకు గిఫ్ట్గా ఇస్తున్నారా మనీ అని అలాగడిగింది. తర్వాత ట్రేడింగ్ ఏఆర్బిట్రేజ్ అనంది. అంటే ట్రేడింగ్ చేసావా, నువ్వు ఎక్కడన్నా ట్రేడింగ్ అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాంట్లో మళ్ళీ సంపాదించి అలాగ నువ్వు తెచ్చుకున్నావా అనే ఆప్షన్ అడిగింది. తర్వాత ఏమడిగింది, పర్సనల్ రీజన్స్, రెంట్, ఫీజ్, ఈఎంఐ, ఇన్వెస్ట్. అంటే మనం ఏదైనా ఒక మనీ రెంట్ కట్టడం అని, లేదంటే మనం ఏదైనా ఒక హౌస్ రెంట్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకి క్యాష్ ఇస్తారు కదా, ఆ విధంగా నీకు ఏదైనా రెంట్ వచ్చిందా, లేదా ఫీజు వచ్చిందా, ఈఎంఐ వచ్చిందా, నీకు ఎవరైనా కట్టాల్సి ఉంటే ప్రతి నెల కడుతున్నారా, ఏంటి దీని యొక్క రీజన్స్ ఏంటి అని అడుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫరింగ్ టు ఓన్ కుడ్ హార్డ్వేర్ సెల్ఫ్ కస్టర్డ్ అన్నది. అంటే నీ యొక్క ఆల్రెడీ కుడ్ అకౌంట్లో మనం చాలామంది ఇప్పుడు మనం బైనాన్స్ ఎక్స్చేంజ్ ఎలాగ వాడతామో అలాగనే కుడ్ స్టోరేజ్ ఉంటుంది. అందులో కూడా దాదాపుగా బిట్కాయిన్ అంతా కూడా పెద్ద బడా బాబులు అంటే బాగా పెద్ద కార్పొరేట్ వాళ్ళందరూ కూడా కుడ్లోనే స్టోరేజ్ చేస్తారు. అలాగా అక్కడ ఉన్నది ఏమన్నా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నావా, ట్రాన్స్ఫర్ చేస్తున్నావా అని అడిగింది. అంతేకాకుండా ఇంకొకటి అడుగుతుంది, ఎయిర్ డ్రాప్ అని అడిగింది. ఎయిర్ డ్రాప్ అంటే తెలిసిందే కదా, అంటే ఫ్రీ మైనింగ్. దాదాపుగా ఫ్రీగా మనకి రోజు కొంచెం వచ్చేదాన్ని ఫ్రీ మైనింగ్ ఎయిర్ డ్రాప్ కిందకే వస్తుంది. దాదాపుగా మనం ఇప్పుడు చేసే ఈ ఆప్షన్ కూడా ఎయిర్ డ్రాప్ కిందకే వస్తుంది. దీన్ని అంటే రోజు ఫ్రీగా మనం కొంచెం మైనింగ్ చేస్తున్నాం, దాన్ని ఎయిర్ డ్రాప్ అనొచ్చు, అలా వస్తుంది. నెక్స్ట్ అదర్స్ అని ఇచ్చాడు ఆప్షన్. అంటే ఇవేవి కాదు, ఇంకేదో సంథింగ్ అయ్యి ఉంటే అప్పుడు ఈ అదర్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో పీర్ టు పీర్ అని ఉంది. వాస్తవంగా అది నాకు తెలియదనే చెప్తాను. తెలిసింది కొంతవరకు తెలుసు కాబట్టి తెలిసినంతలో నేను తెలియజేశాను మీకు. ఇప్పుడు నేనైతే అదర్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడిగింది, రైట్ టిక్ ఇచ్చింది. అదే ఒక బాక్స్ లాగా ఉండి ఐ అక్నాలెడ్జ్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అబోవ్ ఆర్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అన్నది. అంటే ఇది బాగా అంటే దీని గురించి నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు. కాకపోతే దీన్ని మనం తెలుగులో చూద్దామని అంటే ఈజీ అండి, ఏం లేదు, దాని స్క్రీన్ షాట్ తీసాను చూడండి. అక్కడ ఏమడుగుతుంది అనేది ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది. గూగుల్ లెన్స్ అని ఉంటుంది కదా, దాంట్లో మనం చూద్దాం తెలుగులో ఏమన్నది అనేది.
ఏమన్నది, పైన అందించిన సమాచారం అంతా నాకు తెలిసినంత వరకు నిజమని నేను అంగీకరిస్తున్నాను, తెలుగులో దాని అర్థం. ఓకేనా, అది అడుగుతుందన్నమాట ఇక్కడ. అంటే మనం ఏదైతే ఆప్షన్ ఇచ్చామో అదర్స్ అని ఇచ్చాం, అదర్స్ అంటే అక్కడ ఏది ఒక క్లారిటీ మనం ఇవ్వలేదు, కాబట్టి మనం భయపడాల్సిందే, వేరే సబ్జెక్ట్ అన్నట్టుగా ఇచ్చాము, దానికి నేను అంగీకరిస్తున్నాను అనేది రైట్ మార్క్ పెట్టాం. రైట్ మార్క్ పెట్టి సబ్మిట్ డీటెయిల్స్ ఓకే చేసేసాము. ఇక్కడ పెండింగ్ అని ఉంది కదా, ఈ పెండింగ్ అనేది ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. కంప్లీటెడ్, సక్సెస్ఫుల్గా మనకి బిఎన్బి అనేది ఇందులోకి వచ్చేసింది. మీకు అర్థమవుతుంది కదా మిత్రులారా? ఓకే, వచ్చేసింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ ఇక్కడ కనపడతాయండి. ఇక్కడ పైన ఏది, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఇందాక ఈ ఫండ్స్లో ఉన్నాం, ఫండ్స్ దాంట్లో ఐఎన్ఆర్ కాయిన్స్ అని ఉన్నాయి. ఈ కాయిన్స్ దాంట్లో డిపాజిట్లోకి వచ్చేసి మనం డిపాజిట్ చేసాం, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలని అనుకుంటే మనము ఇదిగోండి, ఇక్కడ కాయిన్స్ అని ఉంది, పైన అన్ని వరుసగా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందాక, వాటిల్లో కాయిన్స్ అనే దాన్ని టచ్ చేస్తే మన దగ్గర ప్రజెంట్ ఏం కాయిన్స్ ఎంతెంత ఉన్నాయి అనేది ఇక్కడ కనపడిద్దండి. ఆల్రెడీ ఇందాక తెచ్చిన యూఎస్డిటీలు ఉన్నాయి 3, అలాగే 3కి అంతకుముందు ఒకటి ఉంది, అది కలిపి 4 యూఎస్డిటీలు ఇక్కడ చూపిస్తుంది మనకి. 4.344 అని ఉంది కదా, అది ఉంది. ప్లస్ ఇప్పుడు వచ్చిన బిఎన్బి 0.0026 అనేది కూడా ఇక్కడ ఉన్నది. ఓకే, వాటి వాల్యూ కూడా మన మనీలో ఎంత మనీ వాల్యూ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం చేసిన బిఎన్బి కాయిన్ యొక్క కాస్ట్ 231 రూపాయలుగా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇవి రెండు మన బ్యాంక్ అకౌంట్కి చేసే ముందుగా ఇంకొక కాయిన్ కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ విత్డ్రా టార్గెట్ని రీచ్ అయ్యి ఉన్నాను, అది కూడా తీసుకొద్దాం. దానికోసం మనం ఏం చేయాలి, మళ్ళీ ఈ కాయిన్స్ పేజ్లో ఉన్నాం కదా, పక్కన ఫీచర్స్ ఉంది, దాని పక్కన ఫండ్స్ అని ఉంది. ఆ ఫండ్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫండ్ అనేది ఇక్కడ డిపాజిట్ చేయాలనుకుంటున్నాం కదా. ఏం కాయిన్ డిపాజిట్ చేయాలనుకుంటున్నామంటే మనము ట్రాన్ కాయిన్ డిపాజిట్ చేయడానికి మన దగ్గర అవైలబుల్ ఉంది. కాబట్టి డిపాజిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ TRON ట్రాన్ కాయిన్ సెర్చ్ చేశాను. TRX అని కూడా అంటారు దాని షార్ట్కట్లో, గతంలో చెప్పాను మీకు. దాన్ని ఓకే చేశాను. ఓకే చేశాక ఇక్కడ ఏమడిగింది, అడ్రస్లు, ట్రాన్ అడ్రస్ ఉంది, అది ఇక్కడ చూడండి నెట్వర్క్ దగ్గర BEP20 అని ఉంది. ఉన్న తర్వాత దాని ఎదురుగా ఏముంది, ఒక యారో మార్కు లాగా ఉంది కిందకి. అంటే దాని అర్థం ఇంకా వేరే అనదర్ ఆప్షన్ కూడా ఇందులో ఉన్నది అవకాశం అని మనకు అర్థమవుతుంది దాన్ని చూస్తే. ఇప్పుడు మనం ట్రాన్ సైట్లోకి వెళ్దాం. మనం ఏదైతే ట్రాన్ తీసుకొద్దాం అనుకుంటున్నామో మన యొక్క నవరత్నాలకు సంబంధించిన ట్రాన్ సైట్ ఓపెన్ చేశాను. ఏ సైట్ ఓపెన్ చేస్తున్నాను, 2 ఉన్నాయి మనకి నవరత్నాలకు సంబంధించిన ట్రాన్ సైట్లు 2 ఉన్నాయి. రెండిట్లో కొత్త ట్రాన్ సైట్ ఓపెన్ చేశా. ఎందుకనంటే కొత్త ట్రాన్ సైట్లో మినిమం 5 కాయిన్స్ రాగానే విత్డ్రా చేసుకునే రైట్ ఉంటుంది. కానీ పాత ట్రాన్ సైట్లో మనకి 15 కాయిన్లు వస్తే కానీ విత్డ్రా చేయడానికి లేదు. ఇంకొక వేరియేషన్ కూడా ఉంది, ఈ కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. అదేంటంటే పాత ట్రాన్ సైట్లో మనకి గంటకి కొత్తగా జాయిన్ అయిన వారికి 1000 పాయింట్సే ఇస్తారు. కానీ కొత్త ట్రాన్ సైట్లో 5000 పాయింట్లు ఇస్తారు. చూడండి ఇక్కడ కనపడింది, స్టోన్ లెవెల్లో వాళ్ళకి 5000 పాయింట్స్ ఇస్తారు. ఓకేనా, కాబట్టి ఇది ఎక్కువ ఇన్కమ్ త్వరగా సంపాదించుకోవాలి అంటే కొత్త ట్రాన్ సైట్ ది బెస్ట్. ఎందుకనంటే తక్కువ అమౌంట్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్లస్ మనకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉన్నది. 2 విధాలుగా కూడా కొత్త ట్రాన్ సైట్ అనేది ది బెస్ట్, అల్టిమేట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది, కొత్త ట్రాన్ సైట్లో 5 కాయిన్లకి 5.4 ఉంది, అంటే 5 కాయిన్లు పైన ఉంది. ఇంకా ఏమన్నా ఉన్నదా అనేది ఇక్కడ చూద్దాం. ఎఫిలిటీస్లో మన దగ్గర ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉందేమోనని ఇక్కడ చూస్తున్నా. ఇక్కడ ఒక దాదాపు 0.4 ఉంది, దీన్ని కూడా క్లెయిమ్ చేశా. అంటే ఇది రిఫరల్ ఇన్కమ్ అన్నమాట. మన క్రింద ఎవరినైనా రిఫరల్ చేయటం వల్ల వాళ్ళకు వచ్చింది దాంట్లో 50% మనకి వస్తుంది. అంటే వాళ్ళకు వచ్చిన దాంట్లో అంటే వాళ్ళకు వచ్చింది మనకు రాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనము ఎవరినైనా ఈ నవరత్నాలకు సంబంధించిన ఏ సైట్లో అయినా సరే మినిమం ఫస్ట్ లెవెల్లో ఉంటారు కదా, కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు, ఆ లెవెల్లో వాళ్ళకి ఎంత ఇన్కమ్ అనేది గంటకి ఇస్తాడో ఆ ఇచ్చిన దాంట్లో కాదు, ఆ ఇచ్చినది ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇందులో ఎంత ఇస్తాడు, 5000 పాయింట్లు ఇస్తాడు. అంటే ఈ 5000 పాయింట్లు ఎవరైనా ఒక వ్యక్తి నా కింద జాయిన్ అయిన వ్యక్తి మైన్ చేయడానికి నొక్కగానే నాకు 2500 పాయింట్స్ వచ్చేస్తాయి.
అతనికి వస్తాయి, అతను 5,000 అతనికి, మళ్ళీ మనకి కంపెనీ అనేది అడిషనల్గా మనకి ఈ సంస్థ అనేది ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఎక్కువ బెనిఫిట్, రిఫర్ చేసినా కానీ ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అది మీ ఓపిక, మీ ఇంట్రెస్ట్. అది ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళందరూ మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఇప్పుడు మన కింద ఎంతమంది జాయిన్ అయ్యి ఉన్నారు? ఈ కొత్త ట్రాన్సైట్లో 104 మంది జాయిన్ అయ్యి ఉన్నారు. ఇక్కడ కనపడుతుంది చూడండి టోటల్ రిఫరల్స్. ఇప్పటి వరకు వాళ్ళ ద్వారా మనకేం బెనిఫిట్ వచ్చింది? 41 కాయిన్స్ వచ్చినాయి. ఓకేనా? ఎంత క్లారిటీగా ఉంది మీకు. సరే, ఇప్పుడు మనము దీన్ని విత్డ్రా చేయాలంటే విత్డ్రా పేజీలోకి వచ్చాం. విత్డ్రా పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతుంది? అడ్రస్. మనకి ఇక్కడ ట్రాన్ నెట్వర్క్ ద్వారా అడుగుతుంది అడ్రస్. కాబట్టి మనం ఇక్కడ మన కాయిన్ DCXలో ఏమి ఇచ్చాడు? BEP20 ఇచ్చాడు. అలాగే దాన్ని టచ్ చేస్తే ట్రాన్ అడ్రస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. కాబట్టి ట్రాన్ కదా మనకు అక్కడ అడిగింది, అందుకని ట్రాన్ సెలెక్ట్ చేశాను, సబ్మిట్ కొట్టాను. ఇప్పుడు ట్రాన్ నెట్వర్క్కి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. దీన్ని కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మన నవరత్నాలకు సంబంధించిన ట్రాన్ సైట్లోకి వచ్చాను. అది కూడా కొత్త ట్రాన్ సైట్లోకి వచ్చి ఈ అడ్రస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయడంతో మన దగ్గర ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడ తీసేసుకుంది. ట్రాన్సాక్షన్ ఫీజు 0.002 అనేది ట్రాన్సాక్షన్ ఫీజు కట్ అవుద్దని ఇక్కడ చూపిస్తుంది. ఏం పర్వాలేదు, ఎంత తీసుకున్నా మనకి మన ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా మనకు జేబులోకి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చిందే వాళ్ళకి ఇస్తున్నాం, ఏం బాధపడక్కర్లా, సంతోషంగా ఇచ్చేద్దాం. నెక్స్ట్ కింద ఏముంది? వెరిఫై యు ఆర్ హ్యూమన్ అని అడుగుతుంది. గుడ్ ఫేర్, ఇది టిక్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒక్కోసారి రాకపోతే మనం దాన్ని టచ్ చేస్తాం. టచ్ చేశాను, ఇప్పుడు రైట్ మార్క్ వచ్చేసింది. ఇక విత్డ్రా కొట్టేస్తున్నా, ప్రెస్ చేశాను. ఏమడుగుతుంది? OTP వస్తుంది నీ మెయిల్కి అని అడుగుతుంది. ఓకే, మన మెయిల్లోకి వెళ్దాం. మెయిల్లోకి వెళ్ళి OTP తీసుకొద్దాం. వచ్చింది, ఓపెన్ చేశాను. OTP ఇదిగోండి, ఇది కనపడింది కదా. ఈ OTPని కాపీ చేశాను, తెచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ కింద సక్సెస్ అనేది గ్రీన్ టిక్ ఉంది కదా, అది ఉన్న తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టాను. సక్సెస్ఫుల్ అని రైట్ మార్క్ వచ్చింది. క్లోజ్ చేస్తున్నా దీన్ని. ఇక్కడున్న పేమెంట్ కూడా మనకు కట్ అయిందో లేదో రీఫ్రెష్ చేస్తే కనపడిపోద్ది. రీఫ్రెష్ చేశాను. ఇక్కడున్న అమౌంట్ మొత్తం జీరోస్ అయిపోయింది, చూసారా? మన సైట్లోది కట్ అయింది. ఇప్పుడు మన కాయిన్ DCXలోకి వచ్చిందా లేదా అనేది ఇక్కడ చూసుకుందాం. కాయిన్ DCXలోకి వచ్చాము, బ్యాక్ వస్తున్నాను. ఈ పేజీలో ఇప్పుడు అది ఆల్రెడీ తగులుకుంది, చూసారా? బైనాన్స్ మీరు గమనించారో లేదో, ఇంతకుముందు మన వీడియోలు చూసిన వాళ్ళకి అక్కడ పంపించాక ఒక 1 మినిట్ అయినా పట్టింది. ఇది చాలా త్వరగా అందుకుంటుంది. అయితే ఒక్కొక్కసారి అవుద్ది లేటు, ఎందుకంటే సర్వర్ అండి ఇది. సర్వర్ ఒక్కోసారి కొన్ని వేల లక్షల ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ప్రతి కాయిన్ కూడా. అందువల్ల అన్ని అయినా కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడా పొరపాట్లు జరగవు. దిస్ బెస్ట్ సబ్జెక్ట్ అనమాట ఇది. క్రిప్టో అంటే బ్లాక్ చైన్ అంటారు దీన్ని. ఈ బ్లాక్ చైన్ అనేది చాలా సేఫ్ అన్నమాట, దీన్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. అందుకే బిట్కాయిన్ అనేది అంత సక్సెస్ అయింది. ఓకేనా? వచ్చేసేస్తుంది. ఇది మనం ఇందా చెప్పుకున్నాం కదా, కాషాయం కలర్లో, అదే ఆరెంజ్ కలర్లో ఉంది కదా, వెరిఫైయింగ్ సెండర్స్ డీటెయిల్స్ అని ఉంది కదా, అది రెడ్ కలర్లోకి వస్తుంది. వచ్చేసింది, చూసారా? సెండర్ డీటెయిల్స్ నీడెడ్ అన్నది ఇందాకట్లాగే అడుగుతుంది, ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి విషయం అని. ఇప్పుడు మళ్ళీ నేను సబ్మిట్ డీటెయిల్స్ అనేది ప్రెస్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ చేయాలి. మనం ఏం చేయాలి? మనం ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే అది ఇచ్చుకోవాలి. ఓకేనా? వెయిట్ చేయండి, వస్తుంది. ఇప్పుడు ఈ ఆల్రెడీ పైది ఎస్ అని ఉంది, అది ఓకే అలానే ఉంచండి. పర్పస్ అని ఉంది కదా, ఇక్కడ మనం అదర్స్ అని సెలెక్ట్ చేసాము ఇందాక, అలాగనే ఇప్పుడు కూడా అదర్స్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసాము. ఇచ్చాక సబ్మిట్ డీటెయిల్స్. ఇందాక అన్ని చదివి చెప్పానుగా, ప్రతిసారి అవసరం లేదు, టైం అంతా వేస్ట్ అవుద్ది మీకు. ఓకే, కంప్లీటెడ్.
వచ్చేసింది. చూసారు కదా, 5 కాయిన్స్ TRX మనకి 5.9 అంటే దాదాపు 6 కాయిన్స్ ఇక్కడికి వచ్చేసినాయి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా విత్డ్రా చేయడానికి మనకి ఆల్రెడీ అందుబాటులో అనేది ఒకసారి చూద్దాం. లైట్ కాయిన్ ఉందండి. లైట్ కాయిన్ కూడా మనకి మినిమం 5 lakhs పాయింట్స్ ఉంటే విత్డ్రా చేసుకునే రైట్ ఉంటుంది కదా. అదే లైట్ కాయిన్ ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ దాదాపు 6.5 lakh పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా విత్డ్రా చేసేద్దాం. విత్డ్రా పేజీలోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ లైట్ కాయిన్ అడ్రస్సే నెట్వర్క్ అడుగుతుంది. మనం ఇప్పుడు మళ్ళా కాయిన్ DCXలోకి వచ్చాము. ఇప్పుడు డిపాజిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసాము. ఇక్కడ సెర్చ్లో లైట్ LIT వచ్చింది, చూసారా, దాన్ని ఓపెన్ చేశాను. లైట్ కాయిన్ని ఓపెన్ చేశాక ఇక్కడ ఏం అడుగుతుంది, నెట్వర్క్ BEP20 అడ్రస్ ద్వారా అడుగుతుంది. కాబట్టి ఇక్కడ BEP20 అడ్రస్ ఇస్తుంది. అక్కడ మనకే అడ్రస్ ఉంది, అక్కడ లైట్ కాయిన్ అడ్రస్ ద్వారా అడుగుతుంది. ఇక్కడ ఏం అడిగింది, లైట్ కాయిన్ అడ్రస్ ద్వారా మాత్రమే మనల్ని ఇక్కడికి పేమెంట్ తీసుకెళ్ళాలి మీరు ఇక్కడి నుంచి అని అడుగుతుంది. కాబట్టి లైట్ కాయిన్ అడ్రస్ కాదు కదా ఇక్కడ మనకి కాయిన్ DCXలో అడిగింది. అందువల్ల దాన్ని ఇక్కడికి తీసుకురావడం సరైన విధానం కాదు. అప్పుడు ఏం చేయాలి, మనం బైనాన్స్ను వాడుకోవాలి. బైనాన్స్లో అయితే మనం ఆల్రెడీ లైట్ కాయిన్ ఇంతకుముందు చాలాసార్లు విత్డ్రా చేసాం కదా, అలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం లైట్ కాయిన్ చెయ్యట్లేదు. అర్థమైంది కదా. ఎప్పుడైనా నెట్వర్క్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. అడ్రస్ కనుక ఒక అక్షరం ఒక లెటర్ తేడా వచ్చినా నెట్వర్క్ అనే ఆప్షన్ అడ్రస్ అక్కడ ఏ ఫార్మెట్లో అడ్రస్ అడుగుతుందో అదే ఇవ్వాలి. అది చూసుకోకుండా ఇక్కడ నేను ఓపెన్ చేశానండి, మీరు చెప్పినట్టే చేశానండి, కానీ నేను పొరపాటున మర్చిపోయి కాపీ చేశానండి, నాకు తెలియదండి, మీరు చెప్పలేదండి. ఎవరికి చెప్పినా మీరు 1కి 4 సార్లు, ఎందుకంటే ఉచితంగా వస్తుంది, కరెక్టే కావచ్చు, కానీ అది మనీ కదా, దాన్ని జాగ్రత్తగా పర్ఫెక్ట్గా అన్నీ తెలుసుకునే చెయ్యాలి. ఓకేనా. బైనాన్స్లో ఆల్రెడీ మనము లైట్ కాయిన్ ఇంతకుముందు విత్డ్రా చేసిన వీడియోలు చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకొని చేసుకోండి. ఓకేనా. ఇంకా ఇప్పుడు మనం లైట్ కాయిన్ని విత్డ్రా చెయ్యట్లేదు. నెక్స్ట్ ఇంకేమున్నాయి మన దగ్గర ఇప్పుడు విత్డ్రా చేయడానికి అనేది చూస్తే, సుయి కాయిన్ కూడా ఇక్కడ నాకైతే చూయించాల. మనకి కాయిన్ DCXలోకి సుయి కాయిన్ నా దగ్గర ఉంది. సుయి కాయిన్ ఉంది, కానీ విత్డ్రా చేద్దామంటే ఇదిగోండి 0.7 ఉంది. మనకు వాస్తవంగా విత్డ్రా చేయాలంటే మినిమం టార్గెట్ ఎంత ఉండాలి, సుయి కాయిన్ ఇక్కడ కనపడి చూపిస్తా. సుయి కాయిన్ 0.5 ఉంటే విత్డ్రా చేయొచ్చు, అంటే హాఫ్ కాయిన్ ఉంటే విత్డ్రా చేయొచ్చు. మన దగ్గర 7 ఉంది, చెయ్యొచ్చు వాస్తవంగా. ఇది బైనాన్స్లో మాత్రమే అవుతుంది. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ కాయిన్ DCXలో నేను సెర్చ్ చేస్తాను. మనకి ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, డిపాజిట్లోకి వచ్చాము. ఇక్కడ ఇందాక నుంచి అవన్నీ వచ్చినాయిగా, ఇప్పుడు సుయి కూడా ఇక్కడ చూపించాలిగా. SUI చూడండి, రాలేదు కాయిన్. సుయి కాయిన్ ఇక్కడ సెర్చ్లో లేదు, కాబట్టి మనం ఇక్కడ డిపాజిట్ చేయలేము. ఓకేనా. అందువల్ల అంటే మీరు గమనించుకోవాలి, ఇందులో లేకపోతే మనం ఇంకో ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇక ట్రాన్ ఇంకొక పాత సైట్లో కూడా మన దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి, అంటే 9 కాయిన్స్ ఉన్నాయి. మినిమం 15 వస్తే కానీ విత్డ్రా చేయడానికి లేదు, కాబట్టి మనం ఇప్పుడు ఇది బయటికి తీయట్లేదు. అలా అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. షిబా ఇను కూడా ఉంది మనకి ఈ కాయిన్ DCXలో. షిబా ఇను కూడా ఉన్నది, ఏం ఇబ్బంది లేదు. అలాగే బిట్ కాయిన్ క్యాష్ కాయిన్ BCH ఉంది కదా, అది కూడా ఉంది. సొలానా కూడా అవైలబుల్ ఉంది. అలాగే ట్రంప్ కాయిన్ ఉన్నదా లేదా గుర్తు, ట్రంప్ లేదనుకుంటా. ట్రంప్ లేదు. ఏదైనా మీకు సెర్చ్ చేస్తే అక్కడ కనపడిపోద్దండి, ఏం కన్ఫ్యూజన్ లేదు. ఓకేనా. ARB టోకెన్ కూడా లేదు ఇందులో. డాగీ ఉంది, డాగీ కాయిన్ ఉందండి, మర్చిపోయాం. మన దగ్గర డాగీ కాయిన్స్ ఆల్రెడీ 20 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా విత్డ్రా టార్గెట్ వచ్చేసి డాగీ విత్డ్రా చేయాలంటే 10 కాయిన్లు ఉన్నా విత్డ్రా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర 20 ఉన్నాయి కదా, దాన్ని ఇంకొక 5 పెంచుదామా, పెంచి విత్డ్రా చేద్దామా, చూద్దాం. కొంచెం ఏమన్నా పెంచగలుగుతామేమో. చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, మనకన్నా చాలా తెలివిగా ఉంటుంది సర్వరు. మనిషి కనిపెట్టిన సర్వరు మనిషి కన్నా తెలివైంది. ఆదమరిస్తే
పోతాయి. చూస్తున్నారా ఆట ఎంత టఫ్గా ఉందో, ఒక్క అడుగు తేడా పడిందా పోతాయి. అందుకే నేను లైవ్లో వీడియోలు ఆడట్లేదు. అర్థమవుతుందా? కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. నేను ఇదివరకు చాలా వీడియోలు చేసి పెట్టాను, మీకు ఎన్నో వీడియోలు చేసి పెట్టాను. అవన్నీ కూడా ఎంతో పేషెన్స్ తోటి నేను చేయడం జరిగింది. కాబట్టి అవి చాలు. మీరు అవన్నీ కూడా చూసి ఖాళీ టైంలో వీడియోలన్నీ కూడా బాగా నేర్చుకొని ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నా. గేమ్స్ అన్నీ బాగా ఈజీగా ఆడచ్చు, నేర్చుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు మనము ఏదైతే ఉన్నదో మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కాయిన్ డీసీఎక్స్లోకి తీసుకొచ్చాం కదా, ఇవన్నీ విత్డ్రా చేద్దాం. మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ తెచ్చేసుకుందాం జాగ్రత్తగా. ఓకేనా? వీటికి ఏం చేయాలి మనం? ఇందాక చూపించాను కదా, ఇక్కడ కాయిన్స్ అని ఉంది, పైన ఉన్న అన్ని వరుసగా ఉన్నాయి కదా, అక్కడ కాయిన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆ కాయిన్స్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. యూఎస్డిటీలు ఉన్నాయి, బైనాన్స్ ఉంది, అలాగే అదే బిఎన్బి కాయిన్ ఉంది, నెక్స్ట్ ట్రాన్ కాయిన్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి మనం అమ్మాలి అని అంటే ఏం లే, జస్ట్ దాని మీద టచ్ చేయండి. ఇక్కడ ఏమడుగుతుంది, ఇంకా నువ్వు అలాంటి ఏమన్నా, ఇప్పుడు నీ దగ్గర ఆల్రెడీ 4 యూఎస్డిటీలు ఉన్నాయి, అవి ఇంకా కొంటావా అంటే బై ఆర్ సేల్ అని 2 చూయించింది. కొంటావా లేదా ఉన్నాయి అమ్మేస్తావా అని అడుగుతుంది. సేల్ అని పెడితే మన బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చింది మనకి, ఈ ఎక్స్చేంజ్ యాప్కి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఏమడుగుతుంది ఇక్కడ, ఇన్ రూపీస్ ఇన్ యూఎస్డిటీ అన్నది ఇక్కడ కింద బ్యాలెన్స్ చూపిస్తుంది. ఆ బ్యాలెన్స్ని టచ్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఎంత చూపిస్తుంది? 399 రూపాయలు వస్తుంది అని చెప్తుంది ఈ 4.3 యూఎస్డిటీకి. అది ఆ రేటు ఓకే అనుకుంటే ఇప్పుడు విత్డ్రా చేసేసుకోవచ్చు, స్వైప్ చేస్తే అయిపోద్ది. లేదు ఇంకా రేటు పెరిగాక మనం అమ్ముకుందాం అని అనుకుంటే మనం బయటకు వచ్చేసేయాలి. కాబట్టి ఇప్పుడు నేనైతే దీన్ని సేల్ చేస్తానన్నాను కదా, ఈ స్వైప్ టు సేల్ అని ఉంది, దాన్ని స్వైప్ చేయడమే. అయిపోయింది, పేమెంటు క్రియేట్ అయిపోయింది. అంటే అమౌంట్గా క్రియేట్ అయ్యి ప్రజెంట్ ఇంకా కాయిన్ డీసీఎక్స్లోనే ఉంది. ఈ అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్కి పంపిద్దాము. ఓకే, ముందు అయితే మనం సేల్ చేసేసాం, ఏది ఐఎన్ఆర్ కిందకి మార్చేసాం ఈ యూఎస్డిటీని. ఓకే, డన్ కొట్టేసాం. నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఏమున్నాయి? బైనాన్స్, ఇందాక బిఎన్బి కాయిన్ ఉంది కదా, అది కూడా వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా సేల్ అనేది టచ్ చేశాను. ఇక్కడ ఉన్నది కింద బ్యాలెన్స్ అనేది సెలెక్ట్ చేసా, 227 రూపాయలు వస్తుంది అని చెప్తుంది. దాన్ని కూడా నేను ఓకే చేసేసా, డన్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయి మన దగ్గర? ట్రాన్ కాయిన్ ఉంది. ఈ ట్రాన్ కూడా సెలెక్ట్ చేశాను, సేల్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ని టచ్ చేస్తే ఇంత వచ్చింది, 5.9 ఉంది కదా, దానికి 161 రూపాయి వస్తుందని చూపిస్తుంది. దాన్ని కూడా స్వైప్ చేసేసి డన్. ఇప్పుడు ఇదంతా కూడా పేమెంట్గా మనకి ఐఎన్ఆర్ రూపంలో కాయిన్ డీసీఎక్స్ యాప్లోనే ఉన్నది. ఓకే, ఉన్నదాన్ని ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్కి తెచ్చుకోవాలంటే ఏం చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఫండ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసాం. దాంట్లో ఐఎన్ఆర్ అని ఉంది కదా, ఇప్పుడు ఐఎన్ఆర్ సెలెక్ట్ చేశాను కింద. ఈ ఐఎన్ఆర్ ఉన్న తర్వాత ఇక్కడ ఏముంది, మొత్తం అమౌంట్ ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నదని చూపిస్తుంది, 879 రూపాయలు ఉన్నాయి ఇక్కడ. వీటిల్లో ఇవి మొత్తం అయినా సరే మనం తెచ్చుకోవచ్చు,
ఇప్పుడు ఇందులో 79 ఇక్కడ ఉంచి 800 నేను నా బ్యాంక్ అకౌంట్కి పంపించుకుంటా. విత్డ్రా ఐఎన్ఆర్ అని కొట్టాను. కొట్టిన తర్వాత అక్కడ ఉంది కదా ఆప్షన్, దాన్ని టచ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన నా యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ చేసి ఉన్నది అని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఎంటర్ అమౌంట్ ఐఎన్ఆర్ అన్నది ఆ ఉన్న అమౌంట్ చూపిస్తుంది. ఎంటర్ అంటే మనం ఎంత తీసుకెళ్దాం అనుకుంటున్నాం అనేది అక్కడ అడుగుతుంది. నేను 800 అని ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకేం లే, జస్ట్ కంటిన్యూ టు విత్డ్రా ఓకే చేశానండి. ఏమన్నది ఆటో ఫిల్ కోడ్ అంటే మనకి ఓటీపీ వస్తుంది మన ఫోన్ నెంబర్కి అని అంటుంది. వచ్చేసింది. ఆ కోడ్ కూడా వేసాను. చేసిన తర్వాత మనకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మన అకౌంట్కి 800 రూపీస్ అనేవి వచ్చేస్తున్నాయి. కాయిన్ డీసీఎక్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అమౌంట్. మనకి మన బ్యాంక్ ఇదిగోండి వెళ్ళిపోయింది. ఆల్రెడీ 800 వెళ్ళిపోయినాయి. 79 రూపీస్ ఇక్కడ ఉన్నాయి మిగిలిన బ్యాలెన్స్. ఇప్పుడు మనకి అక్కడికి వచ్చిందా లేదా అనేది ఇదిగోండి ఇక్కడ చూసారా, విత్డ్రాన్ 800 కంప్లీటెడ్. ఇది నా యొక్క పర్సనల్ ట్రూ కాలర్ ద్వారా వచ్చిన మెసేజ్. ఇది నా బ్యాంకులో 800 పడ్డాయి అని ఇక్కడ మెసేజ్ వచ్చింది. అది వచ్చిందా లేదనేది ఇందాక మీకు చూపించాను కదా, మనకి గూగుల్ నేను నా యొక్క బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇందాక చూపించాను. 22,867 ఇందాక ఉన్నదే ఈ పేమెంటు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అనేది ఇప్పుడు అది అమౌంట్ ఇక్కడ క్రెడిట్ అయింది కదా, దాంతో 22,867 ఉంది ఇందాక. ఇప్పుడు ఎంత ఉందనేది మళ్ళీ చూద్దాం. చూడండి 23,667, ఇందాక 22,867. ఓకేనా, ఆ 800 ఇక్కడికి వచ్చేసింది. మీకు కనపడుతుంది కదా క్లియర్గా, అర్థమైందా? అది ఇంకెంతకన్నా ఏం చెప్పలేము. ఏమీ తెలియని వాళ్ళు దీన్ని చూసి తెలుసుకొని అందరూ నవరత్నాల్లో జాయిన్ అవ్వండి, సంపాదించుకోండి. గంటకి మైనింగ్ చేయండి. 15 సార్లు మినిమం చేయండి. ఒక 2 మంత్స్ చేయండి. తర్వాత గేమ్స్ ఆడుకోండి. ముందే జాయిన్ అవ్వగానే గేమ్స్లోకి వెళ్ళొద్దు. ఒక 2 నెలలు మైనింగ్ చేసిన తర్వాత ఈలోపు మన వీడియోస్ చూసి, గతంలో చాలా వీడియోలు చేసి పెట్టాము. గేమ్స్ ఆడే విషయాలైతే సుమారు 50 వీడియోలకు పైనే ఉన్నాయి. ఆ వీడియోలన్నీ చూస్తూ మీరు కొద్ది రోజులు అబ్జర్వ్ చేస్తే మీకు గేమ్స్ ఆడటం అనేది బాగా అర్థమవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. జై హింద్. బాయ్.